ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి చాలా మంది మెయిల్స్ పెడుతున్నారు, వీడియోలు చేయండి వీడియోలు చేయండి వీడియోలు చేయండి అని. 19 మంది మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. అందరూ బంధువులు ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, బంధువులు టార్చర్లు పెట్టినవారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్న టైంలో డబ్బులు అడ్జస్ట్ చేయకుండా వాళ్ళ డబ్బులే వాళ్ళు తినేసిన వాళ్ళు, ఎక్కడ అన్నగారి పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయో అని ఏడుస్తూ కూర్చునేవాళ్ళు, ఈ రకమైన మనుషులు ఎక్కడైనా అన్నగారు పైకి ఎదిగిపోయాడు, లేకపోతే తమ్ముడు పిల్లలు పైకి ఎదిగినో, లేకపోతే చెల్లెలి పిల్లల పైకి ఎడితే ఏడిచేవాళ్ళు ఎక్కడికి ఇంకా లోతుకి వెళ్ళిపోయి అగాధంలోనే ఉండిపోతారు. అవునంటారా కాదంటారా? సరే, అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది? ఆస్తులు భూములు రేట్లు పెరిగిపోయినాయి, తగాదాలు ఎక్కువైపోయినాయి, భూములు తగాదాలు ఎక్కువైనాయి, భూముల మీదకి రావడం, అమ్మేసుకున్నా కూడా తిరగటం. ఇదేంటోనండి కొత్త ట్రెండ్ ఏంటంటే అత్తగారిళ్ళల్లో కూర్చుని అత్తగారిని, మామగారిని, మరదల మొగుడిని, బావమరిదిని అందరినీ వేసుకుని పొలాల దగ్గరికి వచ్చేయటం. ఇదో పరిపాటు అయిపోయిందండి ఈ మనుషులకి. వాడికి ఎందుకంటే వాడికి బయట మనుషులు ఎవడు ఉండడు కదా, వాడికి ఎవడన్నా ఒక మనిషి సపోర్ట్ వచ్చేవాడు కానీ బయట వాళ్ళు కానీ ఎవడు ఉండరు వాడికి. అందుకని వాడు ఎవరిని తెచ్చుకోవాలి? ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటాడు. బావమరిదిని, మరదలు మొగుడిని, మామగారిని, ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చుకుని పొలాల దగ్గరికి వస్తారు. వచ్చినా ఏం చేయగలుగుతారు? ఎవరికైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ పుట్టించేదానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్కి తేడా ఉంటాయి కదా, అది అయిపోయింది. కనీసం వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, ఆ తండ్రి వీళ్ళకి ఏ పొలము లేకుండా 500 రూపాయలకి తాగి ఊరంతా పొలాలు అమ్మేసుకుంటూ వస్తుంటే, ఇదే పెద్ద ఆ పొలాలన్నీ మళ్ళీ తిరిగి ఆయన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించి ముద్రశుద్ధిగా డబ్బులు ఇచ్చి ఆ ఊరి నుంచి పంపించాడు. పంపించినందుకు ఈరోజు ఇచ్చే సర్టిఫికెట్లు ఏంటో తెలుసా? మా పొలాలు దొబ్బేశారు, మా పొలాలు దొంగతనం చేశారు, మా పొలాలు అప్పచెప్పి వెళ్తే ఇచ్చేశారని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ పోలీస్ స్టేషన్లో చెప్పటాలు. ఒక మనిషిని చెప్పే ముందు నిదర్శనాలు, రుజువులు ఉండాలి కదా. పేపర్ పూర్వకంగాను దొబ్బేసినప్పుడు పొలం పేపర్ పూర్వకంగా ఉండాలి, అయితే ఏదైనా కొట్టేసినప్పుడు ఏ పేపర్లో ఏ దస్తావేజులో కొట్టేశారో ఉండాలి. ఏమీ లేకుండా ఎలా మాట్లాడతారు? ఇలాంటి వాళ్ళ మీద పరువు నష్ట దావాలు వేయండి. ఇలాంటి వాళ్ళ మీద ఏ రుజువులు సాక్ష్యాలు లేని వాళ్ళ మీద మా పరువుని డ్యామేజ్ చేస్తున్నారు అని ₹1 కోటి పరువు నష్ట దావా వేస్తే కానీ బుద్ధి రాదు. నేనైతే అదే పని చేస్తాను, అర్థమైందా? పరువు నష్ట దావా వేస్తాను. అది పరిస్థితి. అయితే కుటుంబాల్లో చెప్తున్నారు అందరూ, మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్ళిళ్ళు చెడగొడతారండి, మా పిల్లల్ని ఏదైనా చేస్తుంటే ఇబ్బంది పెడతారండి, లేకపోతే బిజినెస్లో పైకి వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారండి, లేదు అంటే ఫోన్లే ఒక పూట వచ్చి తినిపోతారు కదా, ఫంక్షన్ చేసుకుంటుంటే ఫంక్షన్కి వచ్చి నానా మాటలు మాట్లాడుతున్నారండి, ఆ ఫంక్షన్కి వచ్చి తగాదాలు పెట్టుకుని వెళ్తారండి అని చెప్తుంటారు. నిజమే కదా? ఇట్లాంటి దుర్మార్గులు మనకి బంధువులు ఎలా అవుతారండి? ఒక మనిషి పైకి వస్తే, ఒక అన్న పిల్లలో, చెల్లెల పిల్లలో, తమ్ముడు పిల్లలో పైకి వస్తే ఓర్చుకోలేని వాళ్ళ బంధువులు ఎలా అవుతారు చెప్పండి? రాబంధువులు అవుతారు, దుర్మార్గులు అవుతారు. ఇంకోటి చెప్పాలి, ఒకసారి ఒక పెద్ద వాళ్ళ తమ్ముడు చనిపోతే వెళ్ళాడు. వెళ్తే ఇది రెండో మెయిల్లోది కూడా చెప్తున్నాను. వెళ్తే ఆ మరదలు ఆ పెద్ద అంది, నీ కళ్ళ ముందే నీ 3 తమ్ముళ్ళు పోయారు, నువ్వు శుభ్రంగా గుండ్రాయిలాగా ఉన్నావు, ఏంటిది అంటే, నువ్వు 3 పోయినా కూడా నువ్వు గుండ్రాయిలాగా ఉన్నావు కదా, నేను 3 పోగానే సతీసగమను లేకపోతే ఆడితో పాటు చచ్చిపోతే సరిపోయేది కదా, నువ్వు బతికే ఉన్నావు కదమ్మా, మరి ఎందుకు ఎదుటి వాళ్ళు నువ్వు బతుకున్నావు అని అడుగుతావు? సరే, ముగుడు శవం అక్కడ పెట్టుకుని నేను ఏ మామిడికాయ తినలేదు, ఏ కొబ్బరికాయ తినలేదు అని అడిగి ఏడుస్తుంది. కావాలంటే బజార్లో అమ్ముతారు, కొనుక్కోవచ్చు కదా. నీ ఊరి నుంచి నీ పల్లెటూరు వెళ్ళి తినటానికి కనీసం ఛార్జీలు 500 అవుతాయి. అదే కొబ్బరికాయ కొనుక్కుంటే 10 రూపాయలు, మామిడికాయ కొనుక్కుంటే 10 రూపాయలు, లేకపోతే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు. కనీసం ఆ మొగుడు ఆ మొక్కలకి ఇది కూడా పోసారు కదా, సుస్సు. ఒక్క పని పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఒక్క పని చేశారు కదా, ఒక్క పని చేత కాదు. అత్తగారి ఇళ్ళకి వస్తే తినడం కూర్చోవడం తప్ప ఒక్క పని చేత కాదు. అయినా సరే ఆ అత్తగారు భరించింది, తక్కిన వాళ్ళందరూ భరించారు, పోనీలే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని ఒక్క పని దేనికి పనికిరాంది, ఒక్క దాంట్లో కూడా. అది పరిస్థితి. కనీసం ఆవిడికి జాండీస్ వస్తే డిశ్చార్జ్ చేయించడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ అదే పెదనాన్న అదే పెద్దయిన గతయ్యి ఆడపిల్లలు గతయ్యారు. వాడికి ఇంకా తక్కిన బాబాయిలు ఉన్నారు, బాబాయిల పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవడు సహాయం చేయలే, వాడికి ఎవడు సహాయం చేయలే. మళ్ళీ అదే పెదనాన్న పిల్లల దగ్గర వచ్చి ముష్టడుక్కుంటే వాళ్ళమ్మ డిశ్చార్జే వచ్చింది.
ఇదే వాడికి 16 రోజులు పెళ్ళైన 16 రోజుల పండగకి యాక్సిడెంట్ అయితే మళ్ళీ అదే పెదనాన్న వచ్చి వాళ్ళ నాన్నకి డబ్బులు ఇచ్చి వెళ్తే మళ్ళీ ఆడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అదే వాళ్ళ నాన్నకి చచ్చిపోయిన ఆయనకి కాలు ఇరిగితే తీసుకెళ్ళి కట్టిస్తే కానీ ఆ పెద్ద ఆయన కూతురు వెళ్ళి కట్టిస్తే కానీ మళ్ళీ గతి లేని వాళ్ళు. ప్రతిదీ ఏం జరిగినా ఆ పెద్ద ఫ్యామిలీ ఆదుకోకపోతే గతి లేని ఆ ఫ్యామిలీ ఈరోజు ఆ పెద్ద ఎంఆర్ఓ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లో నుంచోపెట్టి లేకపోతే సర్వేర్ల దగ్గరికి వచ్చి తాడి చుట్టూ అంతా ఉండి మాట్లాడుతున్నాడు అంటే అసలు వాడి మనిషి అన్నం తింటున్నాడా, ఏం తింటున్నాడా, ఏం చేస్తున్నాడో ఎవ్వడికి తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లైఫ్లో ఎవరైనా కానీ మనము మన తోడబుట్టిన వాళ్ళకి మోసం చేయనంత కాలం మన కుటుంబానికి కానీ మనకు కానీ ఏదీ జరగదు. కానీ మనము మేలు చేసిన కుటుంబాన్ని మనం నాశనం చేసి రోడ్డు మీదకి ఏడ్చాలన్న కుటుంబం మాత్రం సర్వనాశనం అయిపోయిన చరిత్రలు బోల్డ్ ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ పెద్ద ఆయనకి ఉన్న 3వ తమ్ముడు పుడుక్కుని చచ్చాడు, వాడి కొడుకు చచ్చాడు, అందరు చచ్చారు. అది అర్థమైందండి. ఎప్పుడు మనము తప్పుగా వెళ్ళి ఒకళ్ళని మాట్లాడటం కానీ, మనకి మేలు చేసిన వాళ్ళని కానీ, మనకి మంచి చేయాలనుకున్న వాళ్ళని కానీ మన్ని ఉపయోగించుకుని వాళ్ళకి కీడు సంగించడం కానీ చేస్తే ఎప్పటికైనా సరే ఖచ్చితంగా సర్వనాశనం అయితే అవుతారు. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా మేలు చేయాలి, మేలు చేసే ఉద్దేశంతోనే కుటుంబాలు ముందుకుండాలి, గౌరవప్రదంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అన్నదమ్ముల పిల్లలంటే చక్కగా మంచి సంఘీభావంగా ఉండాలి. మంచి మేలు చేసిన వాళ్ళకి ఎవడన్నా కీడు చేయాలని తలపడితే మాత్రం కుటుంబాలు అనేవి మిగిలే పరిస్థితి లేదు. కలికాలం మీద అన్నీ కనపడుతూనే ఉంటాయి. అది పరిస్థితులు. అందుకే అందరికీ మంచి చేయాలని కోరుకోండి. మంచి ఉండాలి, ఖచ్చితంగా మంచి నడవడికలు ఉండాలి. ఎవరికైనా మంచి మార్గంలో వెళ్ళాలి. కానీ తప్పుడు మాటలు విని ఒకళ్ళు చెప్పింది చేస్తే మీ బతుకులు కూడా అలాగే అవుతాయని నిదర్శనాలు బోల్డ్ ఉన్నాయి. పాపం ఆవిడ అడిగినందుకు ఆవిడకి తృప్తి కలిగించే వీడియో చేయాలి కదా మనం. ఏమంటారు? నిజమేనా? ఎవరైనా కానీ మేలు చేసిన వాడికి కీడు చేయాలని తెలిస్తే ఏం జరుగుతుందో కామెంట్లో చెప్పండి. ఇన్ని మేలు చేస్తే కుటుంబానికి ఎవరి పేరునో 500 రూపాయలకి తాగి ఆస్తులు అమ్మేసినా, తీసుకొచ్చి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ బావమరుదుల్ని పిలిచి ఆస్తులు అప్పచెప్పినా వాడు ఈరోజు వచ్చి అదే పెదనాన్నల మీద రోడ్డు మీద నుంచుని మాట్లాడుతున్నాడు అంటే అట్లాంటి కుటుంబం గొప్పగా వాళ్ళు ఉండాలి అని చేసిన కుటుంబాన్ని ఈరోజు మోసం చేయాలనుకుంటున్నాడు అంటే చెప్పుడు మాటలు విని అలాంటి వాళ్ళకి ఎలాంటి గతి పడుతుందంటారు చెప్పండి. ఎప్పుడూ మంచి తలుచుకోవాలి, మంచి మార్గంలో ఉండాలి, మంచి నడవడికలో ఉండాలి, బాగుంటుంది. ఆవిడ ఏం తల్లి కొడుకుని ఈ రకంగా దరిద్రంగా పెంచుతోందంటే ఎంత చండాలపు తల్లో అర్థమవుతుంది. మరి అదేం పెంపకంలో ఆవిడ పెరిగిందో, ఈవిడ కొడుకుని ఇంకా ఎంత దరిద్రంగా పెంచుతోందో అర్థమవుతుంది. అందుకనే తల్లులు పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలి. అందుకని ఎప్పుడైనా సరే మంచి మార్గంలో లేకపోతే చెప్పులతో కొట్టాలి తల్లులు పిల్లల్ని. అలా కొట్టకపోబట్టి వాడు అలా తయారయ్యాడు. ఈవిడ్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు కొట్టకపోబట్టి ఆవిడ అలా తయారైంది. అందుకని ఇంటికి వచ్చిన బావగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ముగ్గురు చచ్చిపోయి శవం అక్కడ ఉంటే నీకు కొబ్బరికాయలు మామిడికాయలు ఎవడన్నా అడుగుతాడు? ఎక్కడన్నా ఎవరన్నా అడిగారు? అట్లాగా విన్నారా మీరు? వింటే కామెంట్లోకి వచ్చేయండి. ఆవిడ చెప్పండి. ఆవిడ పేరు సుశీల గారు. ఆవిడ మనకు కామెంట్ పెట్టిన ఆవిడ. ఓకేనా?